టీన్స్ నలుగురితో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అలాంటి సిచ్యువేషన్లో యాజ్ ఎ పేరెంట్స్గా మనం వాళ్ళని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో ఇవాళ సెషన్లో మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీన్ కనెక్షన్ కోచ్. టీనేజ్లో చాలామంది షై ఫీల్ అవుతూ ఉంటారు. హార్మోన్స్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎమోషనల్లీ చాలా సెన్సిటివ్గా కూడా ఫీల్ అవుతారు. ఇది నార్మలేనని, ఏమాత్రము బలహీనత కాదని ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరమైన మార్పుల ప్రతిఫలమే ఇది. ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కంపేర్ చేసుకోవటం వల్ల వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి షై ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇతరులతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, తప్పు మాట్లాడితే నవ్వుతారేమోననే భయం ఉండటం వల్ల నలుగురు మధ్య కామ్గా ఉంటారు. సోషల్ మీడియా, ఫ్రెండ్స్, అలాగే సబ్జెక్ట్స్ కూడా పెరిగిపోవటం వల్ల స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక క్వైట్గా ఉంటారు. ఇలాంటి టైంలో యాజ్ ఎ పేరెంట్స్గా మనం వాళ్ళని లవ్తో అలాగే పేషెన్స్తో కనుక అర్థం చేసుకుంటే తప్పకుండా ఒక కాన్ఫిడెంట్ అడల్ట్గా అయితే మనం తీర్చిదిద్దగలము. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి.